ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చక్కగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎంతగానో బలముగా మనల్ని నడిపిస్తున్నారు కదండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తుంది. చూడండి, 11 రోజులు ముగించుకొని 12వ రోజులోనికి వచ్చేసామండి. చాలా చక్కని రీతిలో ప్రభు మాట్లాడుతూ అనేకమైన విషయాల్లో కృప చూపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. దేవుని మాటలు చాలా బలమైనవండి. నెమ్మది లేని సమయంలో, బలహీన సమయంలో, చాలా చెదిరిపోయిన సమయంలో, దుఃఖ సమయంలో ఆయన మాటలే మనల్ని బ్రతికిస్తూ ఉన్నాయి. మరి ప్రతిరోజు ఇలా లేవగానే దేవుని మాటలు ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. ఇంకా ఆలస్యం చేయక ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. చాలా అద్భుతకరమైన మాటలు కదండి. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలా అద్భుతకరంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనము చాలా భయపడుతూ ఉంటామండి, చాలా దిగులు పడుతూ ఉంటాం. ఏంటి నాకు ఈ జీవితం, ఏంటి నా పరిస్థితి, ఇక ముందు ఎలా కదండి. 2025వ సంవత్సరము చూడండి, మనమంతా మన జీవితంలో ప్రభు ఎన్నో సహాయాలు, ఎన్నో మేళ్లను, ఎన్నో అద్భుతమైన కార్యాలను మన జీవితంలో జరిగించి ఉన్నారు. చాలా భయంకరమైన, ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడే అన్ని విషయాల్లో తోడుగా ఉండి దాటించారు. మరి ఈ 2026వ సంవత్సరంలో ముందుకు వెళ్ళడానికి మరి చాలా భయపడుతున్నారు అనుకుంటా, లేదా ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారా? భయపడద్దండి, బాధపడద్దు, దిగులు పడద్దు. ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడిన దేవుడు ఇకను నడిపించరా? ఖచ్చితంగా నడిపిస్తారు. ఎలా తెలుసా? తన అరచేతుల మీద మనల్ని చెక్కుకొని నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేని కొరకు ఆలోచిస్తున్నావో, చింతిస్తున్నావో, బాధపడుతున్నావో, చాలా వేదనకి గురి అయి ఉన్నావో అంతా కూడా ప్రభు చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆమేన్. అందుకనే ప్రభు నిశ్చయముగా ఈ మాటను మనందరితో మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. బాధపడకండి, దిగులు పడకండి. తన అరచేతుల మీద మనల్ని చెక్కుకొని అద్భుతకరంగా ప్రభు మనల్ని నడిపించి ఉన్నతమైన స్థితిలో ఉంచబోతూ ఉన్నారు. అన్ని విషయాల్లో తోడుగా ఉండబోతూ ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆమేన్. ఆయనని ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన పైన ఆధారపడతారో, ఆనుకుంటారో, ప్రార్థిస్తారో, ప్రాధేయపడతారో, లేకపోతే దేవుని సన్నిధానంలో ఎవరైతే దేవునికి మొరపెడతారో, ఆయన ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు. నిశ్చయముగా తన అరచేతుల మీద చెక్కుకొని అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. అనుకోవచ్చు, నా జీవితం సగంలోనే ఆగిపోయింది, నా జీవితం ఇంకా అయిపోయింది కదండి. హిజ్కియా తన జీవితంలో మరణ పరిస్థితి వచ్చినప్పుడు చూడండి, యెషయా ప్రవక్త వచ్చి ఇంకా హిజ్కియా నువ్వు మరణం కాబోతున్నావు అని చెప్పినప్పుడు చూడండి, చాలా చాలా వేదనకి గురి అయ్యి యెషయా ప్రవక్తతో మాట్లాడలేదు. కానీ ఆయనకున్న ఆ బాధను మరి గోడ వైపు తిరిగి 2 చేతులు పైకెత్తి, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నాకు సహాయం చేయయ్యా అని అడిగినప్పుడు దేవుడు హిజ్కియా జీవితంలో అద్భుతాన్ని జరిగించారండి. మరణం అవ్వవలసిన తన జీవితం తిరిగి 15 సంవత్సరాలు పొడిగించబడింది. ఆమేన్. అదండి ప్రభు శక్తి. నువ్వు అడిగినప్పుడు, మొరపెట్టినప్పుడు నీ మొరను తృణీకరించే దేవుడు కాదు, కానీ ఆయన గొప్ప సహాయం చేసే దేవుడై ఉన్నారు. అంతకాలం హిజ్కియాని కాపాడిన దేవుడు ఇంకా ముందు కాలం అంతా కూడా ఆ 15 సంవత్సరాలు తన అరచేతుల్లో చెక్కుకొని నడిపించి ఉన్నారు. ఆమె మనల్ని కూడా మరి ఆయన అద్భుతమైన రీతిలో నడిపించబోతున్నారు, సహాయం చేయబోతున్నారు, గొప్ప రీతిలో ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. ఇంకా బాధపడకండి, అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రభు మేలును చూడబోతున్నారు. ఆమె మరి ఉదయకాల సమయంలో ఇక ప్రార్థిద్దామా? ప్రభు అంత చక్కగా మాట్లాడిన మాటల్ని బట్టి 11 రోజులు దేవుడు చక్కగా మాట్లాడి 12వ రోజున కూడా నీ బాధను, నీకున్న దిగులు, నీకున్న కష్టాన్ని, నీకున్న నష్టాన్ని, నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో అంత చూస్తున్న దేవుడు ఇదిగో ఆయన మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నారు. నీ కుటుంబాన్ని
మరి దేవుడు అద్భుతమైన రీతిలో నడిపించబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి మహోన్నతుడ, శక్తివంతుడ, దయగల దేవుడవై ఉన్నావు, మాకు చాలిన దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా ప్రియులందరినీ దర్శించమని వేడుకుంటున్నాం. మా ప్రియులందరికీ మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ 11వ రోజులు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మీ మాటలు మాకెంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి. మీ మాటల ద్వారా అయ్యా ఇదిగోండి నెమ్మదిని చూస్తూ ఉన్నాం. మా జీవితంలో మీ మాటలు మా జీవితాన్ని కదిలించి వేస్తున్నాయి. అయ్యా ఇదిగోండి చూడుము, నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను అని ఈ మాట అయ్యా ఇదిగోండి సమాధానంలోనికి, అయ్యా సంతోషంలోనికి నడిపిస్తుంది. ఏ పరిస్థితిలో అయినా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ఇదిగోండి ప్రియులు ఈ 40 రోజులు ఏ పరిస్థితులను బట్టి, ఏ పోరాటాలను బట్టి, ఏ భయంకరమైన అయ్యా సిచ్యువేషన్స్ మధ్యలో ఉండి అయ్యా ఇదిగోండి బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, ప్రాధేయపడుతున్నారు, మొరపెడుతున్నారు, అంత చూస్తున్న దేవుడిగా ఉన్నావు. అందుకనే ఈ మాటల ద్వారా మరొకసారి ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ దీవించండి, గొప్ప చేయండి, బాగు చేయండి, నడిపించండి, స్థిరపరచండి, బలపరచండి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో అన్నిట్లో మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం చేత నింపండి. అయ్యా క్షేమాన్ని కలగచ్చండి. ఈ 40 రోజులు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో అది వారు పొందుకుందరు కాక, వారు చూచుదురు కాక అని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రభా ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో అయ్యా ఇదిగోండి మా సేవకుడు అయ్యా ఇదిగోండి 40 రోజులు రాత్రి మగలు కన్నీరు కారుస్తూ ప్రార్థన గోపురంలో ఏ విజ్ఞాపన చేస్తున్నారో ఆ విజ్ఞాపనకి ప్రతిఫలం మేము చూచుదుము గాక. సేవకుడికి మంచి ఆరోగ్యం, క్షేమము దయచేయండి. అలాగే ప్రభా అయ్యా అద్భుతమైన రీతిలో ప్రభా సేవకుని మీరు నడిపించండి. చక్కని మాటలతో అయ్యా ధైర్యపరచండి. అయ్యా ఇదిగోని మీరు మాట్లాడండి. అయ్యా ఇదిగోని నీ కుమారుని అయ్యా 7 అభిషేకముతో నీ ఆత్మ చేత నింపుతూ బలపరుస్తురమ్మని వేడుకున్నాం. ఎవరైతే విరిగిపోయారో, నలిగిపోయారో, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో, పోరాటాలతో ఉన్నారో అయ్యా వారికి విడుదల కలుగును గాక. ప్రతి ప్రయత్నంలో విజయం కలుగునాక బ్లెస్ చేయమని, బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ బలమైన రీతిలో నడిపించమని, కృప కలుగునుగా అని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉంటును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అమలాపురం మరియు చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అమలాపురంలో మరి ఈ 2026వ సంవత్సరంలో జనవరి నెలలో 4వ బుధవారం మందు జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అమలాపురంలో అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మరి అమలాపురం ప్రాంతంలో జరిగించబోతున్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ప్రార్థన గోపురంలో ఉండి ప్రార్థిస్తున్నారు. మనమందరం కలిసి అమలాపురంలో కలిసి ప్రార్థిద్దాం. నేను అమలాపురం రాబోతూ ఉన్నాను, కలిసి ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో గడుపుదాం. అది ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా దేవుడు అన్నిటికీ విజయం ఇచ్చి అద్భుతకరంగా ఆత్మీకంగా మనల్ని బలపరచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోకండి, జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. ప్రైజ్ ది లార్డ్. కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.